హలో, నమస్తే మేడం. నమస్తే సాయిబాబు గారు, చెప్పండి. మేడం ఏంటంటే టీవీ ల్యాండ్ ఇప్పుడు 600 రూపాయలు చిన్న ఉంది కదా, యా అది 3 కాన్సెప్ట్ తో ఏదైనా తీసుకోవచ్చు. ఓకే ఓకే, దివీస్ ల్యాబ్ కొనచ్చా అని అడుగుతున్నారా? యా అవునండి. సంవత్సరాలు అట్టు పెట్టుకుంటాం. ఒకవేళ ఈ రేట్లో కొనొచ్చా, ఇంకేమన్నా తగ్గుతుందా? ఒకటండి, దివీస్ ల్యాబ్ మనం ఈ మధ్య చూస్తున్నాము 1400 నుంచి మనకి 600 వరకు పడటం అనేది మనం చూస్తున్నాము. మనకి అంత క్రితం కూడా మనకి దివీస్ ల్యాబ్ పడకముందు బాగా పటిష్టంగా ఉన్న ఫార్మా స్టాక్స్లో దివీస్ ల్యాబ్. కానీ ఈ మధ్య మనం చూస్తున్నాము కొన్ని యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి మనకి కొన్ని నోటీసులు రావడం, కొన్ని అబ్జర్వేషన్స్ రావడంతో మనకి ఈ స్టాక్ అనేది బాగా పట్టబడుతుంది. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక Q3 కూడా కొంచెం రీజనబుల్గానే రావడం అనేది మనం చూసాము. మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కన్నా తక్కువగా వచ్చినప్పటికీ బట్ ఓవరాల్గా ఫండమెంటల్గా చూస్తే కనుక స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. వాల్యుయేషన్ కూడా ఈ పడిన తర్వాత స్టాక్ ప్రైస్ సగం అయిన తర్వాత వాల్యుయేషన్ కూడా అట్రాక్టివ్ లెవెల్స్కి రావడం మనం చూస్తున్నాం. కానీ అయినప్పటికీ స్టాక్ ఈ మధ్య కాలంలో ఈ లెవెల్లో 600-610 దగ్గర సపోర్ట్ తీసుకొని పెద్ద పెరగకపోవడం అనేది మనం చూస్తున్నాము. ఎందుకంటే ఇంకా కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. పూర్తిగా ఒక పాజిటివ్ ఆస్పెక్ట్లోకి రాలేదు, పూర్తిగా మనకు ఒక కాన్ఫిడెన్స్, ఒక క్లారిటీ అనేది రాలేదు. కాబట్టి మనకి దివీస్ ల్యాబ్ పెరగట్లేదు. కొంచెం వెయిట్ చేయండి, ఏదైనా కొంచెం పాజిటివ్ డెవలప్మెంట్ వచ్చిన తర్వాత దివీస్ ల్యాబ్ని కన్సిడర్ చేయొచ్చు. అప్పటివరకు కొంచెం అవాయిడ్ చేయడం మంచిది. పైగా ఫార్మా స్టాక్స్ అన్నింటిలోనూ మనం చూస్తే కనుక ఆ గ్రోత్ కన్సర్న్స్ ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. పాజిటివ్ డెవలప్మెంట్స్ ఏమి ఈ సెక్టర్కి రావట్లేదు. కాబట్టి అవాయిడ్ చేయండి ఫార్మాని. ఓకే అండి, ఇక మెయిన్గా చూసినట్టయితే పెయింట్ స్టాక్స్లోని బర్జర్ పెయింట్స్లో చూసినట్టయితే స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. సో మెయిన్గా ఈ స్టాక్ అప్సైడ్